పొన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామన్నారు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి. గతంలో టీడీపీ అభ్యర్థికి దోచుకోవడం తప్ప ప్రజాక్షేమం పట్టలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో తన గెలుపు లాంఛనమే అంటున్న పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళితో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నామినేషన్ సమీపిస్తున్న వేళ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. దీంట్లో భాగంగా పొన్నూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దులిపాల నరేంద్రపై వైసీపీ తరఫున వైసీపీ సీనియర్ నాయకులు అంబటి మురళి పోటీ చేస్తున్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. పొన్నూరు నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది ఏంటనేది చెప్పండి సార్. పొన్నూరు నియోజకవర్గంలో దులిపాల నరేంద్ర కుమార్ మీద మీరు నుంచోవడం అనేది కొంచెం సాహసోపేతమైన నిర్ణయం అనే నియోజకవర్గంలో పేరుని పడుతోంది. ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, ప్రజలు ఎలా ఆహ్వానిస్తున్నారు? మీరు అన్నట్లు ఇదేమీ పెద్ద సాహసోపేరితమైనటువంటి చర్యవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా పెత్తందారులకు పేదలకు ఈ ఎన్నికల పోరాటం అనే వారు ఇచ్చిన పిలుపులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నియోజకవర్గం పొన్నూరు. వారు పుట్టింది పెత్తందారుల కుటుంబం, బూర్జువాల కుటుంబం. వారి ఇంతకుముందు పరిపాలన కూడా బూర్జువాలకు అనుకూలంగా ఉంటుంది, కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉండి అనుభవం ఉన్నటువంటి, లేకుంటే కనీసం ఒక కార్యాలయం పొన్నూరులో పెట్టి పేద ప్రజలు అక్కడికి వచ్చి ఏదైనా సమస్యలు చెప్పుకునే వెసులుబాటు కూడా లేని నిరంకుశ బూర్జువా ప్రభుత్వం గత 25 సంవత్సరాల కాలంలో వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల సంక్షేమ కార్యక్రమాల భావజాలం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని అనుసంధానంగా నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా వారి సంక్షేమ భావజాలంతో ఇదే సుద్దపల్లి గ్రామంలో మరి ఇక్కడ నేత్ర వైద్య శిబిరాన్ని పెట్టి 700-800 మందికి కళ్ళజోళ్లు ఇచ్చినటువంటి పేద ప్రజలకు మురళీకృష్ణ అయితే బాగుంటుంది, పెత్తందారులు పోరాటం చేయడానికి పేదల ప్రతినిధిగా నేను బాగుంటుందని నేను చేసిన కార్యక్రమాలను తీసుకుని వారు నన్ను అభ్యర్థిగా నియమించారు. ఆ నియమించిన క్రమంలోనే ఈరోజు సుద్దపల్లి గ్రామంలో ఎన్నికల పర్యటనకు రావడం, నేను గ్రామ సందున ఇంటింటిని తిరుగుతున్నప్పుడు నేను చేసిన కార్యక్రమాలు వారికి నచ్చి ఒక మంచి వ్యక్తికి అవకాశం ఇద్దాం, ఇన్నాళ్లు 25 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయని ఒక నిరంకుశ బూర్జువా తత్వ వ్యాధిని తిరస్కరిద్దామని ప్రజలు మూకమ్మడిగా ఉన్నారు కనుక నా విజయం నల్లేరు మీద బండిలాగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇది పేదలకు పెత్తందారులకు జరిగిన పోరాటంలో పేదల ప్రతినిధిగా నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను. అయితే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేయలేదు, ప్రజలకు కూడా ఎక్కువ న్యాయం చేయలేదు, నియోజకవర్గ అభివృద్ధిని కూడా ఎక్కడ తావు లేకుండా చేశారు, అన్యాయం అక్రమం తప్పితే ఏమీ జరగట్లేదు, అందువల్ల గెలుపు మాత్రం తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర గారు. అవన్నీ అభూత కల్పనలండి. ఈ సుద్దపల్లి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత నేను తిరిగినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన సంఘటన అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జరిగాయి. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు బాగా జరిగాయి. ఇంతకుముందు వారి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు లేవు. ధూళిపాల నరేంద్ర గారు ఉన్నప్పుడు వారు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. వారు ఊరికినే ఏదో సంఘం డైరీ ఉంది కదా, డబ్బుతో గెలుద్దాము, డబ్బు విసిరేద్దామనే పరిస్థితి ఉంది. పేద ప్రజానిక ప్రతి నెల ఇన్ని పథకాలు ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఓటు వేయాలని ఎంతో భావోద్వేగంలో ఉన్నారు కనుక వారు చెబుతున్న విషయాలు ప్రస్తుత ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేదు కనుక వారి ఓటమి తథ్యం. అయితే ప్రధానంగా చూసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో మీరు గ్రామాన పర్యటిస్తున్నారు. ఈ గ్రామాన పర్యటించే క్రమంలో మీకు ఆ పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారు, ప్రజల స్పందన ఎలాగుంది? నేను అనుకుంటున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన పథకాల వల్ల భారీ స్పందన లభిస్తుంది. వారు నన్నే జగన్మోహన్ రెడ్డి గారు అనుకునే స్థాయిలో అభిమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి అభ్యర్థిని ఆయన ప్రజాప్రతినిధి కనుక. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మన జిల్లాలో పర్యటించినప్పుడు మీరు చూశారు, భారీగా లక్షలాది మంది ప్రజానీకం బస్సుకు అడ్డంబడి వాడి పర్యటన గంటలాది రోజులు డిలే అయిపోయే పరిస్థితి ఉంది. ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజానీకం భావోద్వేగంతో ఉన్నారు. పేద ప్రజానీకం పోలింగ్ డబ్బాలు పెట్టిన వెంటనే మొదటి 2-3 గంటల్లోనే భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మహిళలు 65% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలని అనుకోవడం ఇది కొత్త పరిణామం. రాజకీయాలు ఇంతకుముందు ఎక్కడా సంక్రమించలేదు. మానవ సేవే మాధవ సేవగా నేను తృప్తి పొందుతున్నాను కనుక ఇది నా
జీవిత చమరాంకం వరకు ఇదే ఉంటుందని మీకు చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు. ఇదే మాట మీద నేను నిలబెడతాను. మీరు ప్రతి నెల వచ్చి నా ముందు మైక్ పెట్టినా కూడా ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా చెబుతాను. నా మీద ఎట్టి అవినీతి ఆరోపణలు లేకుండా చూసుకోవడం నా ప్రధాన కర్తవ్యం. ఏదైతే పొన్నూరు రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా ఆ కన్నతల్లి మీద ప్రమాణం చేసి నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళ బాగోగుల కోసం నిరంతరం కష్టపడతారని చెప్పడం అనేది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా తాను గత కొన్నేళ్లుగా కూడా నియోజకవర్గంలో కానీ ప్రజలకు మంచి చేయడం కోసం కానీ అలాగే కంటి ఆపరేషన్లు కానీ ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కానీ తీర్చి ముందుకు వెళ్తా ఉన్నాను. కానీ తన మీద ఎప్పుడు కూడా ఆ మచ్చలేని నాయకుడుగానే ముందుకు సాగుతున్నా, ముందు కూడా మచ్చలేని నాయకుడుగానే ముందుకు సాగుతానంటున్నారు. అలాగే నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ప్రతిక్షణం కూడా ఆలోచిస్తూ అడుగులు ముందుకు తనను ఖచ్చితంగా గెలిపిస్తే నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక మార్పు అనేది తెచ్చి చూపిస్తానంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, పొన్నూరు. ఎన్నికల నామినేషన్